డిజిటల్ కార్డులో మహిళనే ఇంటి యజమానిగా గుర్తించాలని, ఇతర కుటుంబ సభ్యుల పేర్లు, వారి వివరాలను కార్డు వెనక ఉంచాలని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. ఫ్యామిలీ డిజిటల్ కార్డులకు సంబంధించి రాష్ట్ర సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. డిజిటల్ కార్డులపై రాజస్థాన్, హర్యానా, కర్ణాటక, మహారాష్ట్రలో పర్యటించిన అధికారులు అధ్యయనం చేసిన విధానాల గురించి సీఎం రేవంత్ కు ప్రెజెంటేషన్ ఇచ్చారు. ప్రస్తుతం ఉన్న రేషన్, రాజీవ్ ఆరోగ్యశ్రీ, ఐటీ, వ్యవసాయ, ఇతర సంక్షేమ పథకాల్లో డేటా ఆధారంగా కుటుంబాల నిర్ధారణ చేయాలని సూచించారు. తెలంగాణలో 119 శాసనసభ నియోజకవర్గాల్లో గ్రామీణ, పట్టణ ప్రాంతాన్ని పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేయాలని సీఎం సూచించారు. బ్యాంకు ఖాతాలు, పాన్ కార్డుల వంటి అనవసర సమాచారాన్ని సేకరించాల్సిన పని లేదని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. ఫ్యామిలీ డిజిటల్ కార్డులకు సంబంధించి రాష్ట్ర సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. డిజిటల్ కార్డులపై రాజస్థాన్, హర్యానా, కర్ణాటక, మహారాష్ట్రలో పర్యటించిన అధికారులు అధ్యయనం చేసిన విధానాల గురించి సీఎం రేవంత్ కు ప్రెజెంటేషన్ ఇచ్చారు. ప్రస్తుతం ఉన్న రేషన్, రాజీవ్ ఆరోగ్యశ్రీ, ఐటీ, వ్యవసాయ, ఇతర సంక్షేమ పథకాల్లో డేటా ఆధారంగా కుటుంబాల నిర్ధారణ చేయాలని సూచించారు. తెలంగాణలో 119 శాసనసభ నియోజకవర్గాల్లో గ్రామీణ, పట్టణ ప్రాంతాన్ని పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేయాలని సీఎం సూచించారు. బ్యాంకు ఖాతాలు, పాన్ కార్డుల వంటి అనవసర సమాచారాన్ని సేకరించాల్సిన పని లేదని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.